నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బికాజ్ ఇట్స్ మై బర్త్‌డే అంటేనే పెద్ద ప్రాసెస్ మామ. నైట్ అలా తిరిగేసి 12 అయ్యాక బర్త్‌డే విషెస్ ఎవరి ముందు చెప్తారా అని టైం చూస్తూ వెయిట్ చేసి, తీరా వాళ్ళు మెసేజ్ చేయగానే అందరికీ థ్యాంక్ యూ అని రిప్లై మెయిల్స్ ఇచ్చి, మన ఫోటో ఇంకొకరి స్టేటస్ పెట్టుకుంటే ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యి, మళ్ళీ వాళ్ళు పెట్టుకున్న స్టేటస్ మనం పెట్టుకొని, ఆ రోజు మనమే క్వీన్ ఆర్ క్వింగ్ అని ఫోర్స్ కొట్టి, అరే డే అయిపోయిందే అని వెనక్కి తిరిగి చూసుకుంటే థ్యాంక్ యూ అని టైప్ చేసిన మెసేజెస్ తప్ప ఇంకేం గుర్తుండవు. సబ్బా తలుచుకుంటేనే బుర్ర పగిలిపోతుంది. అలాగే నేను కూడా నైట్ 12 వరకు తిరిగేసి పిస్తా హౌస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యా. లాస్ట్ టైం పిస్తా హౌస్లో టీ తాగా అని చెప్తే, ఎవరైనా టీ తాగుతారా, బిర్యానీ తింటారు అని కామెంట్ చేశారు. అందుకే బిర్యానీ తిందామని వచ్చేసా. అంటే ఎస్ ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం అంటే ఎవరు కామెంట్ చేయట్లా అని నాకే బిర్యానీ తినాలనిపించి వెళ్తున్నా. మొత్తానికి పిస్తా హౌస్కి అయితే వచ్చేసాం. ఫుల్ ఆకలిస్తుంది. స్టార్టర్కి కాజు చికెన్ పకోడా ఆర్డర్ చేసాం. దాని మీద లెమన్ పిండుకొని తింటే సరిగ్గుంది. నార్మల్గా నాకు మైనస్ ఇష్టం ఉండదు, బట్ మ్యాంగో మైనస్ సో తినేసా. చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే ట్రై చేయండి, కానీ క్వాంటిటీ. తర్వాత నల్లి గోష్ బిర్యానీ చెప్పాం. అబ్బా ఆ పీస్ చూసారా, పట్టుకొని ఊపితే రాలిపోతుంది. ఆ మసాలా ఫ్లేవర్ అయితే సూపర్. నాకు చాలా నచ్చింది. ఫుల్ తినేసి వెళ్ళి పడుకున్నా. ఇలా అయింది నా బర్త్డే. ఫిక్స్ అయ్యాను. చూచండి హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.